వాలంటీర్లకు ఉపాధి భరోసా కల్పించి యథావిధిగా కొనసాగించాలని కాకినాడ జిల్లా వాలంటీర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని నినదించారు. ధర్నా చౌక్ సెంటర్ నుండి ఇంద్రపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీదుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. మా వాలంటరీ వ్యవస్థ అనేది విధుల్లోకి తీసుకురావాలనే నిరసన మొదలు పెట్టడం జరిగిందండి. మన కలెక్టరేట్ దాకా తీసుకొచ్చామండి దీన్ని. అందుకనేసి మా వాలంటరీ వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో ఉన్నదాన్ని ఎందుకో గత 3 నెలలుగా వెనక పెట్టడం జరిగిందండి. అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం తీసుకుంటానన్న హామీ ప్రకారం తీసుకోవడం జరగలేదనేసి చాలామంది మేము వాలంటీర్లు వెనకబడి ఉన్న కారణంగా ఈ నిరసన తెలియజేస్తున్నామండి. తక్షణమే మమ్మల్ని నిధుల్లోకి తీసుకుని మాకు బకాయి చెల్లింపు జీతాలు చెల్లించాలనేసి ఇప్పటికైనా మీరు ఏం చెప్పారు? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కానీ ఒక్క వాలంటీర్ని కూడా మేము తొలగించాం, యథావిధిగా కొనసాగిస్తాం, 5,000తో పాటుగా మేము 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము అదే అడుగుతూ ఉన్నాం. ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది, 100 రోజులు కూడా పండుగలు జరుపుతూ ఉన్నారు. దయచేసి మీరంతా కూడా వాలంటీర్ వ్యవస్థను పునరాలోచన చేసి